అమలాపురం జిల్లా కాట్రేనికొండ మండలం గెద్దనపల్లి గ్రామ మత్స్యకారులకు చెల్లించవలసిన నష్టపరిహారం ఎన్ఎఫ్డిసి నిధులను మాజీ ఎమ్మెల్యే సతీష్ అనుచరులు స్వాహా చేశారు. 5 విడతలుగా సమానంగా పంచవలసిన సొమ్మును కేవలం 2 సార్లే పంచి 3వ విడతల డబ్బును పంచకుండా వేధిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సతీష్ అనుచరులపై గద్దెనపల్లి అగ్నికుల క్షత్రియులు మండిపడుతున్నారు. డబ్బు పంచమంటే గొడవలకు దిగి తమను వేధిస్తున్నారని జిల్లా కలెక్టర్కు మత్స్యకార కుటుంబాలు వినతిపత్రం అందించారు. గత ప్రభుత్వ హయాంలో తమకు న్యాయం జరగలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం తమకు తక్షణమే నష్టపరిహారం అందచేయించాలని వారు డిమాండ్ చేశారు. వాళ్ళకి ఏమీ తెలియని వాళ్ళ మీద కూడా పురాదాలు చెప్పి వినాదాలు చెప్పి వాళ్ళని కొంత ఏదంటున్నారండి. లక్ష్మణ్ వీడు చింతల ఆవరాజు పాదాబత్తుల నారాయణరావు వీళ్ళు రేగొడుతున్నారని చెప్తున్నారు. మాకు అంటున్నారు ఈ అమౌంట్ ఇప్పుడు 2 డబ్బాలుగా పంచిన అమౌంట్ అది కాగా 80 లక్షలు మిగిలి ఉందండి. ఇది ఎలక్షన్ తర్వాత పంచుతానని ఎలక్షన్ ముందు పంచుతానని చెప్పడం జరిగింది. దాని అంగీకరించి ఇప్పుడు అడుగుతుంటే గత 5-6 నెలలుగా అడుగుతుంటే ఇవాళ రేపు అంటూ మేము పంచం, మాకు పొన్నాడు సతీష్ గారు మమ్మల్ని ఈ సొమ్ముని తీయమన్నారు, 80 లక్షలు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని గట్టిగా చెప్తున్నారు. ఈ 10 మంది పేర్లు గతం చేసిన వారు పోతాబుత్తుల శాస్త్రి, పోతాబుత్తుల మురళీ రామకృష్ణ. 5 విడతల డబ్బులు 2 సార్లు మాత్రమే వాళ్ళు పంచారు. దగ్గరగా ఒక 20 లక్షల చిల్లర ఎంతో పంచారు. ఇంకా 80 లక్షల చిల్లర పైగా సొమ్ము గ్రామ మత్స్యకారుల కులపెద్దల దగ్గర మిగతా 37 మంది సభ్యుల దగ్గర ఉండిపోయిందండి. అది పంచమని అడుగుతుంటే ముందు ఒకసారి 2 సార్లు ఇస్తామని చెప్తూ ఇవ్వకుండా జరిగింది. 2 సార్లు మాత్రమే పంచారు. రేపు పంచుతాం ఎల్లుండి పంచుతాం అంటూ అలాగా కాలయాపన చేస్తారు. ఈ విధంగా వాళ్ళని మాకు పంచమని అడిగింది చాలా